హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజైతే సండే రోజు మేము ఏం చేసాము ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అలాగే నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే మంచం మీద పక్కన అవన్నీ వేసేసి గదిలో అయితే తుడుచుకొచ్చేసాను. సండే కదా, రోజు కొంచెం లేట్గానే లేసాము. లేచిన తర్వాత ముందు పై పని చేసి ఆ తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎండ్రాయిలు వండుదాం అనుకున్నాను, కాకపోతే అది క్లీన్ చేసుకోలేదు. అందుకని చెప్పి ఇంకా అలాగా ఫ్రిడ్జ్లో పచ్చిరాయిలు ఉన్నాయి, ఇంకా వాటిని బెండకాయ వేసి పులుసు కింద పెట్టేస్తున్నాను. రెసిపీ అయితే ఏమీ వీడియో తీయలేదు, జస్ట్ నార్మల్గా వండేసాను. ఇంకా వీడియో తీద్దాము అనే ఐడియా రాలేదు. అప్పటికి టైం కూడా చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు ఏం చేసామంటే కొంచెము కిడ్స్ బెడ్రూమ్ క్లీన్ చేసుకున్నాము. అందుకే వంట స్టార్ట్ చేసేటప్పటికి 11 అలా అయిపోయింది. ఇంకా వీడియో అయ్యి తీస్తే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా అయితే వంట చేసేసాను. ఒక పక్కన కూర తాలింపు వేసి ఒక పక్కన అయితే బియ్యం కూడా కడిగి పెట్టేశాను. వంట అయ్యేసరికి 12:30 అలా అయిపోయింది. ఈ రొయ్యలు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా, ఉడకడానికి చాలా ఎక్కువ టైం పట్టింది. ఫస్ట్ కొంచెం చూస్తే ఉడకలేదు, అందుకని మళ్ళీ ఉడికించాను కొంచెం వాటర్ వేసి. ఇంకా చింతపండు కూడా నానబెట్టుకున్నాను పులుసు కోసం. ఇంకా తర్వాత లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం సంత కదా, స్వీట్ కార్న్ తెచ్చుకున్నాము. ఇంకా అది అక్కడ తింటూ ఇంకా ఈ తాటికాయలు కూడా కడిగాను. తాటికాయలు మొన్న ఆషాఢంలో తెచ్చుకోవాలి, అప్పుడు దొరకలేదు, తెచ్చుకోవాలి. ఇప్పుడు తెచ్చుకున్నాము. 6 కాయలు తెస్తే అందులో 5 కాయలు ముగ్గినవి, ఒక కాయ ఇంకా ముగ్గుల. దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఈ తాటికాయలు శుభ్రంగా కడిగి తీసుకొచ్చి పెట్టాను. ఎందుకంటే ఇవి పొలంలో మట్టిలో పడిపోతాయి కదా, దాన్ని చాలా మట్టి ఉంటుంది. ఒక గిన్నెలో వేసి ఫస్ట్ నీళ్ళల్లో పడేసి బాగా పాము కడిగి అక్కడ పెట్టాను. ఇంకా స్వీట్ కార్న్ తీసి తినేసిన తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ అయితే తీయాలి. ఈ లోపల ఇక్కడ జీతు వాళ్ళ డాడీ కలిసి డబ్బాకైతే హోల్స్ పెడుతున్నారు. ఎందుకంటే కోడి పిల్లల్ని ఒక డబ్బాలో కప్పెడుతున్నాం కదా, అది కొంచెం చిన్నది అయ్యింది. అవి పడుకోవడానికి ఇరుగ్గా అనిపిస్తుంది. ఇంకా ఎదిగే కొద్దీ కూడా సరిపోదని చెప్పి ఇంకొక పెద్ద డ్రమ్ము తెచ్చి దానికైతే హోల్స్ పెట్టారు. నేనైతే ఆ డబ్బా వేస్ట్ అయిపోద్ది అంటూనే ఉన్నాను, ఎందుకు అంత మంచి డబ్బాకు హోల్స్ పెట్టేయడం అని. బట్ ఇట్స్ ఓకే. మామూలుగా దాంట్లో కోల్డ్ గాబులు ఉంచుతుంటే నైటు ఏదన్నా వెళ్ళి తినేస్తాయని చెప్పి ఇలా ఒక డబ్బాలో అయితే వాటిని కప్పెడుతున్నాము. ఇంకో అవి డైరెక్ట్గానే డబ్బాలో పడుకోకుండా ఒక మెస్ లాంటిది అయితే ఇక్కడ వేస్తున్నారు. దాని మీద అవి పడుకుంటే రెట్లు అవి వేసిన మనం కింద పడతాయి, వాష్ చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి అది ఒక పక్కన అవుతుంది. నేనేమో లోపల తాటికాయలు కూడా ఇంకా తీసేద్దాము. ఇవి చాలా టైం పట్టింది. ఆ రోజు సండే అనే కానీ అసలు ఖాళీ లేదు. మార్నింగ్ నుంచి ఇంకా బిజీగానే ఉన్నాం. మార్నింగ్ ఒక్కసారి అంతే కొంచెం లేట్గా లేసాం. ఆ తర్వాత నుంచి ఇంకా అడావిడి పనులే. వంట అయ్యేసరికి మధ్యాహ్నం అయింది కదా, తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము, అంతే. మళ్ళీ ఇంక పని స్టార్ట్ చేసాము. ఈ తాటికాయ పేసం తీయడానికి ఇన్ని గిన్నెలు అయితే యూజ్ చేస్తున్నాను. ఈ బెజ్జాల గిన్నెతోటి తీసేద్దామని చెప్పి ఇంక బెజ్జాల గిన్నె తీసుకున్నాను. ముందైతే ఇడ్లీ తొక్క తీసేసి ముందు టెంకలన్నిటిని కూడా ఒకసారి బాగా కుట్టుకోవాలి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కొంచెం గొజ్జు ఫాస్ట్గా. అందుకని చెప్పి ఒకసారి కాయని కొట్టి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. మీలో ఎంతమందికి తాటి రొట్టె ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా తాటి రొట్టె చేయలేదు, చేసినప్పుడు చూపిస్తాను ఎలా చేస్తాను అని. మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ వాళ్ళు అప్పుడు పొయ్యిల మీద వంటలు కదా, ఆ నిప్పుల మీద కాల్చుకుని తినేవారు, చాలా బాగుండేది. ఇప్పుడు మనం పొయ్యిలు అయితే అంటించట్లేదు, ఇంకా గ్యాస్ మీదే. తాటి రొట్టె కూడా అప్పుడు పొయ్యిల మీద కాల్చేవారు, బాగుండే పిడకలతో కాల్చితే. ఇంకప్పుడు గ్యాస్ మీదే మనం పెనం మీదే కాల్ చేసుకోవాలి. చూపిస్తాను నేను ఎలా చేస్తానో ఏంటి అని. ఆల్రెడీ ఇది వరకు ఒక వీడియో షేర్ చేసినట్టున్నాను, నాకు కూడా ఐడియా లేదు. చాలా ఇయర్స్ అంటే అది చాలా ఇయర్సే, లాస్ట్ ఇయరో బిఫోర్ లాస్ట్ ఇయరో మరి షేర్ చేశాను అనుకుంటా. చూపిస్తానులేండి. మీకైతే ఇంత తక్కువ టైంలో చూపించాను కానీ మాకైతే 2 hours పట్టింది ఇదంతా క్లీన్ చేయడానికి. ట్రైపాడ్లో ఒకటి లేక వీడియో తీయడం అయితే చాలా కష్టమైపోతుంది. ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో చేయడం అంటే కొంచెం కష్టమే కదా. మీకు చూపించాలని చెప్పి ఎలా తీయాలి ఏంటి అని
నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో అయితే దీన్ని తీస్తున్నాను. మొత్తం ఇవన్నీ తొక్కలు కూడా అన్నీ తీసేసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం వాటర్ వేసి ఒక టెంక కూడా వీడియోలో చూసినట్టుగా బాగా కొట్టాలి. అప్పుడే మనం గొజ్జు తీసినప్పుడు త్వరగా వచ్చేస్తుంది, కొంచెం మెత్తగా అయ్యి. అందుకని చెప్పి ఇంకా 2 చేతులు పెట్టి ఒక టెంకతో ఒక టెంకను కొడుతున్నాను. ఇక్కడ వీడియో మా అబ్బాయిని తీయమన్నాను. బయట వాళ్ళు డబ్బాకు హోల్స్ పెడుతున్నారు కదా, మధ్యలో ఒకసారి తీయ అంటే ఒకసారి వచ్చి తీసుకెళ్ళాడు. ఇంక ఇలా ఒక బెజ్జాల గిన్నెతో అయితే నేను గొజ్జు తీస్తున్నాను. మామూలుగా అయితే తాటిపేసిన తీసేది ఉంటుంది. ఇంకా మళ్ళీ అది అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎక్కడో ఉంది, ఇంకా ఎందుకు అడగడం అని చెప్పి మళ్ళీ ఏ అటుకు మీద ఉంటాయి, వాడట్లేదు కదా, అందుకని చెప్పి ఎలాగే ఈ బెజ్జాల గిన్నెతో కూడా చాలా త్వరగానే వచ్చేస్తుంది. మనకి తాటి పేసిన తీసేదానికంటే దీంట్లోనే పీస్ కూడా కొంచెం తక్కువ వస్తుంది, దానికైతే ఎక్కువ పీస్ వచ్చేస్తుంది. ఇదైతే సింపుల్గానే తీసేసుకోవచ్చు. ఇంకా మా కోడిపిల్లల్ని కూడా వదిలేసాము, తిరుగుతున్నాయి. మొత్తం ఈ తాటిపేసం అంతా తీసి గిన్నెలు అయితే వేసుకున్నాము. ఇది బయట అయితే ఉండదండి, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. మనం ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు తీసుకుని చేసుకోవచ్చు. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం పులిసిపోతుంది, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఇంకా తాటిపేసం తీసేసేసరికి 6-6:30 ఎంతో అయ్యింది. రైస్ అయితే పెట్టేశాను, ఇంకా నైట్ పొద్దుట కూర ఉందని చెప్పి. ఇంకా పని ఏమీ లేదని చెప్పి ఎండ్రాయిలు తెచ్చుకున్నాము సంతలోంచి. ఇదే ఫస్ట్ టైము ఎండ్రాయిలు తెచ్చుకోవడం, ఎలా ఉంటుందో కూడా తెలీదు. దీని రెసిపీ ఒకవేళ నేను వండి అది టేస్ట్ కుదిరితే మాత్రం మీకు షేర్ చేస్తాను. ఇవి మీకు చూడడానికి చాలా కొంచెంగా అనిపిస్తున్నాయి కదా, నాకు ఆల్మోస్ట్ 2 గంటలు పట్టింది. 2 గంటలన్నర పట్టిందేమో. అసలు ఎంత ఒలుస్తున్నా ఇంకా ఉన్నాయి, ఇంకా తరగట్లేదు. అసలు చిరాకు వచ్చేసింది. ఇవి ఏంటంటే తలకాయ, తోక, కాళ్ళు తీయాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, తలకాయ, కాళ్ళు, తోక తీసి ఇలా సపరేట్గా పెట్టుకుని వండుకునేటప్పుడు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుని వండుకోవాలంట. ఇంకా ఈవినింగ్ ఒక సినిమా పెట్టుకుని ఇంకా సినిమా చూస్తూ ఇవైతే కొలుస్తున్నాను. పక్కన మా అమ్మకి అప్పుడే కట్టు మార్చడానికి అతను కూడా వచ్చాడు, కాంపౌండరు. పిల్లోడు ఈయన అక్కడికి వెళ్ళారు, నేను ఒకదాన్నే ఉన్నాను. ఇంక ఉండి అలా ఒలుసుకున్నాను. ఎలాగా ఇంకా నైట్ పెద్ద పనే ఉండదు. ఇంకా ఆల్రెడీ అన్నము ఇంకా తినలేదులేండి అప్పటికి. ఇవి ఒలిసేసి తిందామని చెప్పి కూర్చున్నాము. ఇంకా చూపిస్తున్నాను చూసారా, తలకాయలు ఇవన్నీ క్లీన్ చేసినవి. ఇవి క్లీన్ చేసి మనం వండుకునే పప్పు కంటే ఆ తలకాయలు ఆ వేస్ట్ ఉంటుంది కదా, అదే ఎక్కువ వచ్చింది. మీకు అక్కడ అదే చూపిస్తున్నాను. ఈ రొయ్యలు ఏంటంటే మనం వండుకునే దానికంటే వేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇవైతే 100 రూపాయలు అంట. దీని క్వాంటిటీ ఎంత అని అయితే నాకు తెలీదు. జస్ట్ నార్మల్గా 100 రూపాయలకి ఇచ్చాడు. 100 రూపాయలు సగం ఏంటి 60% తలకాయలు, తోకలు వేస్టే వచ్చింది. ఒక 40% మనం వండుకునేది వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది ఏ రెసిపీలైనా కొన్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట కదా. వంకాయలో కానీ బీరకాయలో కానీ అలా దేంట్లోనే వేసుకొని వండుకోవచ్చు. లేదా టమాటా ఇగురులో కూడా వేసి వండుకోవచ్చు అంట. ట్రై చేస్తాను. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఎండు చేపలు కానీ ఎన్న తెచ్చుకుందామని. బట్ సంతలో ఎండు రొయ్యలు బాగున్నాయి అని చెప్పి అయితే తీసుకొచ్చారు. ఇంకా ఒలిసేసి ఇట్లనైతే ఇలా పెట్టుకున్నాను. ఇంకా తర్వాత లంచ్ అయితే చేస్తాము. ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో అయితే కొంచెం చిన్న వీడియోనే. ఆ రోజు పెద్ద ఇంకా పని ఎక్కువ ఉండి వీడియో తీయలేదు. నెక్స్ట్ వీడియో మాత్రం మీకు క్లియర్గా చూపిస్తాను ఏం చేస్తానని. థ్యాంక్ యూ.